జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, జూట్ మిల్ భూమి ఆక్రమణ, కార్మికుల సమస్యలు, మహిళా రక్షణ కోరుతూ అధికారంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. మూడు పోయి ఒకటి మరి అక్కడి నుంచి వచ్చాను నాన్న. వెంకటేశ్వరనాథతో ఫ్లాట్ వ్యాపారం చేస్తాను, వారం రోజులు 10 రోజులు రిజిస్టర్ అయిపోయి డబ్బులు ఇస్తామని చెప్పి 10 లక్షల 40,000 తీసుకున్నాడు అయ్యా. తీసుకొని 2 నెలలు 3 నెలలు బాధ్యత తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎవరికి చెప్పాల. మా కూతురు కొట్టబోతున్నాను నన్ను. అప్పటి నుంచి అయిపోయాను నేను. ఎవరు అతను తీసుకున్న అతని పేరేంటి? వెంకటేశ్వర్లు. ఎందుకు ఇచ్చావు? ఏం చెప్పాను ఏదో విడపటి వచ్చి వస్తా పోతా మాయ చేసి మా రోజు ఇస్తాను మాయ చేసాను. పెద్ద కూర్చొని మా కూతురు ఎప్పుడయ్యా వాడు పనులు పెడితే ఇప్పించాడమ్మా. ఈ పని చేశాడు వాడు. అదే వాడు చీయకాడికి పోయి రాపించాడు ఒక లైన్ పెట్టి. ఆ డబ్బులు మాకు వేసాడు, చీయ డబ్బులు ఇక్కడ వస్తాడు అని చెప్పి చీయకాడికి పోతే మా మనవడు చెప్పే వాడు పోతే చీయ ఏమంటాడు, మేము కేసు బుక్ చేస్తా, వాడిని అడగొద్దు, వాడు చేయొద్దు, వాడి కాడికి పోవద్దు, వాడు ఇచ్చినప్పుడు తీసుకోమని చీయ గారు ఆయన రచించాడు. అయ్యో ఏసీ అయ్యా. శ్రీ బజరంగ జూట్ మిల్ విషయం గురించి పిల్లి బాబురావు జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని కొన్ని వివరణలు ఇవ్వబోతున్నాను. బజరంగ జూట్ మిల్ ఆస్తుల్లో ల్యాండ్ గ్యాబరింగ్ జరిగిందని చెప్పి 60% వాటాదారుల మీద, ఇటు అమ్మడి రాంబాబు బ్రదర్స్ మీద కేసు ఫైల్ చేయటం అయిపోయింది. అయితే ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ దానిలో లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలను వివరించడానికి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి కలవడానికి వచ్చాను. ఆ లోపాలు ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఎలాంటి ప్రతిపాదిక లేకుండా ఆయన అమ్మడి రాంబాబు అని ఆయన ఎన్నో పార్టీలు మారాడు, ఎన్నో జాతీయ పదవుల మంత్రి పదవులు అనుభవించాడు. అలాంటి ఆయనతోటి నేను జూట్ మిల్ కార్మికుడిగా ఆయనతోటి నాకు తలపడే అవకాశం లేదు. ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు అనేది కోర్టు. ఒక ఎమ్మెల్యే మీ పక్క నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడారంటే మరి ఏదో సపోర్ట్ ఉండబట్టే కదా. గవర్నమెంట్ మాకు సపోర్ట్ లేదు. అయితే మరి ధూళిపాళ నరేంద్ర గారు మరి వేరే నియోజకవర్గం అయినా కానీ జూట్ మిల్లు విషయంలో బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారి దృష్టికి మనం కూడా తీసుకెళ్దాం. వారేమో ₹1,00,00,000 పెట్టి కొన్న బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. నేను ఆయనకు వివరంగా చెప్పాను, అయ్యా ఇది ₹1,00,00,000 పెట్టి కొన్న వాళ్ళకి న్యాయం జరగటం కరెక్ట్ కాదు. వాళ్ళకి న్యాయం జరిగిద్దో జరగదో అది వేరే విషయం. అసలు ఇది ఇల్లీగల్గా కట్టడాలు కడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. ఇది ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇల్లీగల్